మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడునైతిని. దేవుడు అభిముఖుడైపోయాడు. నీ ఎదుట నేను మరణాన్ని ఉంచాను, నీ ఎదుట జీవ మార్గం ఉంచాను. నువ్వు ఏ మార్గంలో నడుస్తావు? నువ్వెవరిని ఆశ్రయిస్తావు? ఎజ్రా అంటాడు అర్థహస్త రాజుతో, ఎజ్రా శాస్త్రి చెప్తున్నాడు, అయ్యా మా దేవుడు గొప్ప దేవుడు, ఆయన హస్తము శక్తి కలిగిన హస్తం, ఆయన హస్తము బలమైన హస్తం. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ హస్తము వారికి తోడుగా ఉంటుంది. ఎవరైతే ఆయన విసర్జిస్తారో వారి మీదికి ఉగ్రత వచ్చేస్తుందని చెప్తాడు ఎజ్రా. దేవుని ఆశ్రయిస్తే ఆయన హస్తము తోడుగా ఉంటుంది, ఆ హస్తము నిన్ను రక్షిస్తుంది, ఆ హస్తము నీకు జీవం ఇస్తుంది, ఆ హస్తము నిన్ను నడిపిస్తుంది. నువ్వెంతగానో ఆశీర్వాదకరంగా ఉంటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇర్మియాతో ప్రభు మాట్లాడుతూ, ఇర్మియా నువ్వు జనులతో ఇలాగూ చెప్పు, మీ ఎదుట ఏముంచాను? జీవ మార్గం ఉంచాను, మరణ మార్గం ఉంచాను. ఎటు నడుస్తారు? దేనికి సమ్మతిస్తావు? దేనికి లోబడతావు? ఎటు నడవాలని ఆశపడతావు? ప్రభు నీ పట్ల ఒక గొప్ప కార్యం చెయ్యాలి అంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించు, ఇరుకు మార్గములో నడు. స్తోత్రం, హల్లెలూయా. ఏది నీ వెంట పెట్టుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వొక్కడివే నిలిస్తే చాలు, నువ్వొక్కడివే మార్గంలో నడిస్తే చాలు, నువ్వొక్కదానివే ఈ ద్వారంలో ప్రవేశిస్తే చాలు, ఈ ద్వారము మార్గములో నువ్వు నడిస్తే చాలు, నువ్వు ఆశీర్వదించబడతావు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి అని అంటే ఈ ద్వారంలో నువ్వు పట్టవు, వెళ్ళలేవు. తెల్లవారిపోతుంది, ఉపయోగం లేదు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు. కనుక దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసి యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పోలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం. యెషయా చెప్తున్నాడు, యెహోవా ఇలాగుననే సెలవిస్తున్నాడు. ఏమని? మీరు సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. మీరు సమ్మతించకపోతే, మీరు తిరుగుబాటు చేస్తే, మీరు తిరగబడితే నిశ్చయముగా మీరు ఖడ్గం పాలైపోతారు, నశించిపోతారు మీరు. కనుక సమ్మతిస్తారా? ఏం చేస్తారు? స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకు సమ్మతిస్తావా? ఇరుకు ద్వారములో ప్రవేశించటానికి సమ్మతిస్తావా? ఇరుకు మార్గములో నీవు నడవటానికి, ప్రయాణము చేయటానికి నువ్వు సమ్మతిస్తావా? స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు యాత్రా కీర్తనలు రాసిన అనుభవాలు మనం చూస్తే, యెరూషలేముకు యాత్ర చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించిన కీర్తన, పెద్దలు వివరించిన కీర్తన 121వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు? అయ్యా నువ్వు సృజించిన వాడవు, నువ్వు సృష్టికర్తవు, నీవు నా ప్రక్కనే ఉంటావన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎక్కడ ఉంటాడంట? నీ ప్రక్కనే ఉంటాడు ఆయన. నిన్ను కాపాడుతాడు, నీకు నీడగా నుండి నిన్ను కాపాడుతాడు. స్తోత్రం. ఆయన మార్గంలో నువ్వు నడిస్తే, ఆయన త్రోవలో నువ్వు నడిస్తే, ఆయన మార్గంలో నువ్వు యాత్ర చేస్తుంటే, ఆ ఇరుకు మార్గంలో నువ్వు ప్రయాణము చేస్తుంటే, ఆయన నిన్ను సృజించిన వాడు కనుక నీకు నీడగా ఉంటాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఏ కీడు నీ మీదకి రానివ్వడు, ఏ శాపం నీ మీదకి రానివ్వడు. ఇప్పటికే నీ మీద ఏలుబడి చేస్తున్న శాపాన్ని ఆయన ఆశీర్వాదముగా మారుస్తాడు. ఇప్పటికే నిన్ను కమ్మి ఉన్న గాఢాంధకారపు చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడు. హల్లెలూయా. ప్రతి కీడు నీ మీద నుండి కొట్టివేసి ఆయన నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. హెచ్చరిక చేస్తున్నాడు. ఎటు నడుస్తావు? ఎటు ప్రయాణం చేస్తావు? విశాల మార్గాన్ని కోరుకొని నశించిపోతావేమో. మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. నీ కుటుంబం ఏ మార్గంలో నడుస్తుంది? నీ యజమాని ఏ మార్గంలో నడుస్తున్నాడు? నీ పిల్లలు ఏ మార్గంలో నడుస్తున్నారు? విశాలమైన మార్గాలు, స్వతంత్రంగా
తిరుగులాడే పరిస్థితులు కాదు, స్వతంత్రంగా చేసేటువంటి భక్తి కాదు. దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. నీకు ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తే అది నీ స్వతంత్రం. అది నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, ప్రభు చెప్పినట్టుగా చేయాలి భక్తి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? ప్రభు చెప్పినట్టుగా చేయాలి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. యథార్థమైన ఆరాధన చేయాలి. స్తోత్రం. ప్రభుకి నువ్వు అప్పగించుకొని ఆయన మార్గంలో నడిస్తే అద్భుతమైన కార్యాలు ప్రభు నీ పట్ల చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండ 11వ అధ్యాయం 26వ వచనం కూడా అంటాడు, చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఎదుట జీవమును దీవెనను శాపమును పెట్టుచున్నా. ఏది కావాలి? ఏది కావాలి? ఏం కోరుకుంటావు? దీవెన ఉంది, శాపం ఉంది. ఈ రెండిట్లో ఏది కావాలని కోరుకుంటారు చెప్పండి మీరు? చెప్పండి. వెలుగుంది, చీకటి ఉంది, ఏది కావాలని కోరుకుంటారు? చెప్పండి. జీవం ఉంది, మరణం ఉంది, ఏది కావాలని కోరుకుంటారు? ఏమండి? అదే అన్ని మేలుకరమైన కోరుతున్నారు. ఇప్పుడు జీవము కావాలని కోరుకుంటున్నాం, వెలుగు కావాలని కోరుకుంటున్నాం, దీవెన కావాలని కోరుకుంటున్నావు, ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావు. ఇవన్నీ నువ్వు అనుభవించాలి అంటే నువ్వు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, ఇరుకు మార్గంలో నడవాలి. నువ్వు విశాలమైన మార్గాన్ని ఎత్తుక్కుంటే, ఆ మార్గంలో నడవాలని ప్రయాసపడితే చాలామంది నడుస్తున్నారు కానీ నశించిపోతున్నారు. కానీ ప్రభు నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయటానికి, ఒక అద్భుతాన్ని నీ పట్ల ప్రభు జరిగించటానికి ఈరోజు మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాను. ఈ ఇరుకు ద్వారాలు ప్రవేశించండి. ఆ ద్వారం యేసు క్రీస్తు ప్రభువే. ఇరుకు మార్గములో నడవండి, ఆ మార్గము యేసు క్రీస్తు ప్రభువే. ఆయన విడిచిపెట్టొద్దు, ఆయన దాటిపోవద్దు, ఆయన నుండి తొలగిపోవద్దు. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నేను ప్రేమించిన వాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితాలు ఎదురవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో తొలగిపోయిన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవ్వచ్చు. దూరం అయిపోతున్నట్టు ఉండొచ్చు. కానీ మరలా ప్రభు పిలుస్తున్నాడు, మరలా ప్రభు పిలుస్తున్నాడు. ఈ ద్వారంలో ప్రవేశించండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు తొలగిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో ప్రభుని బాధ పెట్టారు. ఎఫ్రాయిము ఇదిగో అన్ని జనులతో కలిసిపోయాడు, ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు. కానీ ప్రభు పిలుస్తాడు, ఇశ్రాయేలు రానుద్దేశించిన ఎడల తిరిగి నా యొద్దకే రా. ఇంకా తిరగొద్దు, అటు ఇటు తిరగొద్దు. ఇంకా ఎంత ప్రేమ చూడండి. తొలగిపోయారా, తప్పిపోయారా, విగ్రహాలతో కలిసిపోయారా, ఏమండి అన్ని జనులతో కలిసిపోయారా, ఇష్టం వచ్చినట్లుగా విశాలమైన మార్గాన్ని ఎన్నుకొని ఏర్పరచుకొని తిరుగులాడారా. కానీ అయినా సరే ప్రభు వారి మీద ప్రేమ చూపుతూ అంటాడు, ఇశ్రాయేలు రానుద్దేశించినలా తిరిగి నా యొద్దకే రా అంటున్నాడు. హల్లెలూయా. కనుక మరొకసారి ఆహ్వానిస్తున్నాడు, మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. తిరిగి నా యొద్దకే రా అని పిలుస్తున్నాడు. ఇరుకు ద్వారములో ప్రవేశించు అని చెప్తున్నాడు, ఇరుకు మార్గములో నడువు అని చెప్తున్నాడు. కనుక నీకు లోబడితే స్తోత్రం, హల్లెలూయా, నువ్వు ఆశీర్వాదం చూస్తావు. కానీ ఈ మార్గంలో నడిచేది కొందరేనండి, అందరూ రారు. వాళ్ళు రావట్లేదుగా అని నీవు కూడా రాకుండా ఉంటే నాశనానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండం పాలైపోతావు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా యెహోషువలాగా నేను నా ఇంటి వారు మాత్రం ఈ మార్గంలో నడుస్తాం, యెహోవానే సేవిస్తాం, ఈ ద్వారంలోనే నడుస్తాం, ఈ మార్గంలోనే, ఇరుకు మార్గంలోనే మేము నడుస్తామని తీర్మానం చేసుకుంటే ప్రభు ఆశీర్వాదం చూడగలుగుతావు, దేవుని అద్భుతాలను చూడగలుగుతావు, గొప్ప జీవాన్ని చూడగలుగుతావు, గొప్ప వెలుగును చూడగలుగుతావు, గొప్ప ప్రసన్నతను, గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. నీ శాపం తొలగిపోతుంది, నీ చీకటి తొలగిపోతుంది, నీ మరణం తొలగిపోతుంది. ప్రభు నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నిలువెల్ల నలిగిపోయాడు. ఇదిగో ఆయన నీ కొరకు ఆహారముగా మారిపోయాడు. ఆయన శరీరం నీకు ఆహారముగా, ఆయన రక్తం నీకు పానీయంగా ఇవ్వబడింది. స్తోత్రం. ఇంత త్యాగం ఎందుకు తెలుసా? నువ్వు నశించిపోకూడదని, నరకానికి వెళ్ళిపోకూడదని. ప్రభు నిన్ను ప్రేమించి మరలా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఒక తీర్మానం చేసుకుందాం. యెహోషువలాగా, అయ్యా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. నీవు తప్ప మాకెవరున్నారు? నీవే నా దేవుడు అయ్యా. నీవు తప్ప మాకు దిక్కెవరున్నారు? నీవే మా దిక్కయ్యా. నువ్వు తప్ప మాకెవ్వరు లేరయ్యా అని చెప్పి మనం ఒక్కసారి మరలా ప్రభు తట్టు చూస్తే
ప్రభు పాదాల మీద పడితే, ఆయన సందులో మొర్ర పెట్టగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దామా? అందరూ తల్ల వంచండి. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం పాటు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయండి. ప్రభుతో మాట్లాడండి. ఇరుకు మార్గం విశాలమైన మార్గం, ఇరుకు ద్వారం విశాలమైన ద్వారం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాడే, ఇరుకు ద్వారంలో ప్రవేశించిన వాడే, ఇరుకు మార్గంలో నడిచిన వాడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. కనుక నువ్వేదో తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వొక్కడివే ఈ ద్వారంలో ప్రవేశిస్తే చాలు. నీవొక్కదానివే ఈ ద్వారంలో ప్రవేశిస్తే చాలు. ఈ మార్గంలో నువ్వు నడిస్తే చాలు. ఇరుకైన మార్గమే నీకు మేలుకరమైన మార్గం, ఇరుకైన ద్వారమే నీకు మేలుకరమైన ద్వారం. ఈ ద్వారంలో ప్రవేశించు. వాడు లోపలికి వచ్చుచు బయటకు వెళుతూ మేత మేస్తూ ఉంటాడు. ఈ మార్గంలో ఈ ద్వారంలో ప్రవేశించిన వాడు రక్షించబడతాడు. ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించిన వాడు రక్షించబడతాడు. ఒక తీర్మానం చేసుకో. ఎవరు ఎలా ఉన్నా, ఎవరి స్థితి ఎలా ఉన్నా, ఎవరు ఎలా బ్రతుకుతున్నా, ఎవరు విగ్రహాలలో కలిసిపోయినా, అన్యజనులతో కలిసిపోయినా, ఎవరు తొలగిపోయినా, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవిస్తామని చెప్పి తీర్మానం చేసుకో. ఇప్పటికే తొలగిపోయిన స్థితిలో ఉన్నావేమో, తొట్టిల్లిపోయిన స్థితిలో ఉన్నావేమో, అన్యాచారాలకు లోనైపోయిన స్థితిలో ఉన్నావేమో, ఏడవబడిన వారుగా ఉన్నారేమో. నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నావేమో. అందుకే ప్రభు మరలా నీతో మాట్లాడుతున్నాడు. తిరుగు, ప్రభు తట్టు తిరుగు, ఆయన తట్టు తిరుగు, ఆయన మాట విను. ఆయన మాట విని ఆయన తట్టు తిరిగిన ఎడల ఇదిగో నీవు ఆ దేశములో ఆశీర్వాదం చూస్తావు, దీవెన చూస్తావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను సృజించిన వాడు ఆయన ప్రేమించు, ఆయన వాక్యాన్ని విను, ఆయన హత్తుకొని ఉండు. నీ పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయి. నీ కొరకు ప్రభు నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంతా ధారపోశాడు, నీ కొరకు గొప్ప త్యాగం చేశాడయ్యా. ప్రభు వైపు చూస్తావా? ప్రభుకు లోబడతావా? అయ్యా నేను తొలగిపోయానేమో, విశాలమైన మార్గాన్ని అయ్యా నేను వెతుక్కొని అందులో తిరుగులాడుతున్నానేమో, క్షమించు. విశాలమైన ద్వారములో ప్రవేశించానేమో, క్షమించు. ఇరుకైన ద్వారము నీవేనయ్యా, నీలోనే నేను ప్రవేశించాలి. ఇరుకైన మార్గము నీవేనయ్యా, నీలోనే నేను నడవాలి. కృప చూపయ్యా, కృప చూపయ్యా. నేను తొలగిపోకూడదు, నేను తొట్టిల్లిపోకూడదు. కృప చూపయ్యా అని ప్రార్థించి, కృప చూపని ప్రార్థించి ప్రభుకు అప్పగించుకో, ప్రభుకు అప్పగించుకో. గొప్ప కార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా అని చెప్పు. దేవుని స్తుతించు, ప్రభుని గణపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యేసు వెళ్ళినా మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళినా. అందరూ నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు ఆగిపోను ఆగిపోను నేను, పోరాటం ఆత్మీయ. అందరూ
పోరాటం నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని నా యేసుతో కలిసి అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు సమర్పించుకున్నాను, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ అందరూ ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆమేన్. చివరి శ్వాస వరకు ఈ పోరాటం అందరూ పాడాలి. చివరి శ్వాస వరకు ఈ పాడాలి. ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. చివరి శ్వాస వరకు పోరాటం ఆగదయ్యా. నీలోనే నేను ప్రవేశిస్తానయ్యా, నీలోనే నేను నడుస్తానయ్యా. నా ద్వారము నీవే, నా మార్గము నీవేనయ్యా. నిన్ను విడిచి తిరగనయ్యా, ఈ మార్గమును విడిచి తిరగనయ్యా, తొలగిపోనయ్యా, ఈడవబడనయ్యా, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటానయ్యా. నీవే నాకు ఆశీర్వాదమయ్యా, నీవే నాకు వెలుగు, నీవే నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడవు. నీవు తప్ప నాకెవ్వరు లేరయ్యా. నన్ను సృజించిన వాడవు నీవు, నాకు నీడగా ఉండేవాడవు నీవు అయ్యా, నన్ను కాపాడు వాడవు నీవు మాత్రమే. నీవు తప్ప ఎవ్వరు లేరయ్యా. నా కొరకు ప్రాణం పెట్టేవుగయ్యా, నా కొరకు రక్తం కార్చేవు కదయ్యా. నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి స్తుతించండి, ప్రభుని స్తుతించండి. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. తొలగిపోవద్దు, తొలగిపోవద్దు. విశాలమైన మార్గం వెతుక్కుంటున్నావేమో, విశాలమైన మార్గంలో నడవాలని ప్రయత్నం చేస్తున్నావేమో. అందుకే ప్రభు మరలా హెచ్చరిక చేశాడు. ఇదిగో దుష్టుడు నీ మనస్సును గలిబిలి చేస్తున్నాడేమో, సాతాను సమూహం నిన్ను గలిబిలి చేస్తున్నారేమో, ఇదిగో సాతాడిని ఆకర్షిస్తున్నాడేమో. అందుకే ప్రభు మరలా హెచ్చరిక చేస్తున్నాడు. ఒక యెహోషువలాగా తీర్మానం చేసుకో. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని తీర్మానం చేసుకో. నేను తొలగిపోను, నేను తప్పిపోను, నేను తొట్టిల్లిపోను. నా ప్రభు కొరకు నేను నిలబడతా. ఆయన ఒక్కడే నా దేవుడు, ఆయన ఒక్కడే నా ప్రభు, ఆయన ఒక్కడే నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు. ఆయన తప్ప నాకెవ్వరు లేరు. వా నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి స్తుతించండి. ప్రభుకు అప్పగించుకో, ప్రభుకు అప్పగించుకో. తొలగిపోతున్నారేమో, తొలగిపోవద్దు, మార్గంలో నడవాలి, ప్రభుకు అప్పగించుకోవాలి. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయి. అందరూ సన్నిధిలో దేవుని సన్నిధిలో అడగండి. నీవు నీ ఇంటి వారు యెహోవాను సేవించాలి, నీవు నీ ఇంటి వారు యేసుని వెంబడించాలి, నీవు నీ ఇంటి వారు ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, నీవు నీ ఇంటి వారు ఇరుకు మార్గంలో నడవాలి. ఇదే నీకు ఆశీర్వాదం.
ఇక్కడ రక్షణ ఉంది, ఇక్కడ జీవం ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది, ఇక్కడ శాశ్వతమైన జీవం ఉంది. నీ పట్ల ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయి. అందరూ ప్రార్థనలో ఉండండి. ఎవరికి వారు ప్రార్థన చేస్తుండగా చెప్పబడిన వాక్యాన్ని బట్టి పెద్దలు సిల్వాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీవించుదాం, ప్రభుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రాలు అయ్యా అని అడుగుతాం. గొప్ప దేవా మీకు స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, జీవప్రదాత, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, నిరంతరం రాజు అయిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన పునరుత్థాన దినము నుండి ఈ పునరుత్థాన దినం వరకు ప్రభువా, నన్ను మమ్మలను మీ దయగల రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధికి చేరి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని పూజించి మిమ్మల్ని ఘనపరిచే కృప నాకు మాకు మీరు దయచేశారు నాయన. అందులకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. పాటలలో మీరు మహిమ పొందారు నాయన. ఆరాధనలో ఆత్మ కూడికలో ఉండి మీ బిడ్డలు మీ ఆత్మచేత అభిషేకించినందుల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ధ్యాన భాగంలో మీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా, మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. లేఖన భాగంలో ప్రభువా దైవజనులు నిలబెట్టుకొని మా తండ్రి మీరు మాతో శ్రేష్టమైన మాటలు ముచ్చటించారు ప్రభువా. లోకములో మేము తప్పిపోతామేమో అని ప్రభువా, లోకము వైపు తిరిగిపోతామేమో అని దుష్టుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడని, దుష్టుడికి మేము లొంగిపోతామని ప్రభువా మీరు మమ్మల్ని హెచ్చరించారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీరిచ్చిన రక్షణను మేము పోగొట్టుకొని ప్రభువా లోకం వైపు, లోక ఆశల వైపు, దుష్టుడి వైపు, దుష్టుని ఆలోచన వైపు ప్రభువా మేము తిరిగి కలిగి ఉన్న రక్షణను పోగొట్టుకొని ప్రభువా లోకమునికి దాసులమైపోయి ప్రభువా మా జీవాన్ని మేము పోగొట్టుకుంటామని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మా ముందు నాయన ఇరుకు మార్గము, విశాల మార్గమును ఉంచారు తండ్రి. ఏది కావాలని మీరు అడుగుతున్నారు ప్రభువా. విశాల మార్గంలో పోవారు నశించిపోతారని, ఏడవబడతారని మీరు మాతో మాట్లాడారు నాయన. మీకు స్తోత్రమయ్యా. ఇరుకు మార్గము ద్వారా మేము ప్రవేశించినట్లయితే మీ నిత్యత్వానికి మేము వారసులం అవుతామని, జీవము కలిగిన వారముగా ఉంటామని మా తండ్రి మీరు మాతో సెలవిస్తున్నారు ప్రభువా. మమ్మల్ని రక్షించుకున్నారు నాయన. ఈ లోకము వైపు చూడక ప్రభువా, ఆశల వైపు చూడక నాయన, ప్రలోభ పడక ప్రభువా, మీ వైపు చూస్తూ ప్రభువా మేము జీవము ఇరుకు మార్గములను నడుస్తూ నాయన మీ జీవానికి వారసుల ఉటకము సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. కృప చూపండి ప్రభువా, కృప చూపండి నాయన. మీ దయ కావాలి, మీ సహాయం కావాలి, మీ కృప కావాలి. దేవా మీ హస్తం మాకు తోడుగుండాలి నాయన. మీ హస్తము తోడుగా లేకపోతే, మీ శక్తి లేకపోతే, మీ ఆత్మ ద్వారా మేము నడిపించబడకపోతే, మీ ప్రభావం చేత మేము తాకబడకపోతే ప్రభు ఈ లోకములో మేము కలిసిపోతామయ్యా. కనికరించండి, కృప చూపండి ప్రభువా, కృప చూపండి నాయన. మీరు ఆదరించాలి ప్రభువా. వాడు మా ముందు నాయన నిలబడకూడదు ప్రభువా, మమ్మల్ని ప్రేరేపించకూడదు నాయన. మీ ఆలోచన చొప్పున మేము నడవాలి. మీ ఆలోచనలు అతి గంభీరములు ప్రభువా. మీకు స్తోత్రమై ప్రతి దినము నాయన మీ ఆలోచన మేము కనుగొని మీ ఆలోచన ప్రకారం నడిచే కృప మాకు దయచేసి మీ నిత్యత్వానికి మమ్మల్ని వారసులుగా చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వాక్యం అందించిన దైవజనులు ప్రభువా మీరు బలముగా అభిషేకించండి. ఎడంతల ఆత్మతో నింపండి, పరిపూర్ణమైన ఆత్మతో నింపండి ప్రభువా, కొలతలేని ఆత్మతో నింపండి ప్రభువా. బలముగా నడిపించండి నాయన. ఈ దినమున జరుగుతున్న పునరుత్థాన ఆరాధనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నాయన, ఎక్కడ కూడా ప్రభు దుష్టుడు పని చేయకుండా మీ శక్తి చేత నడిపించబడి ఆత్మలను రేపునట్టుగా సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఇంతవరకు కూడికను జయకరంగా జరిగించినందుకు కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాన్న. ఎవరు ఏ అక్కరలో కొలది నీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు వారిని మందిర సమృద్ధి ద్వారా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి విస్తరింప చేయమని మీ హస్తం వారికి తోడుగుంచమని మీకే సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బలి పశువుగా నా కొరకై తెంచావు, క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. బలి పశువుగా నా
కొరకై తెంచావు. క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. చేతకాని మరణం కాదని చేయబోని నా ప్రేమకై త్యాగమది. విమోచన కార్యం జరిగినది. క్షమాపణ ద్వారం తెరువబడినది. బలి పశువుగా నా కొరకై తెంచావు. క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. బలి పశువుగా నా కొరకై తెంచావు. క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. శ్రమ పొందుచున్నను బెదిరించకుంటివి. వదకు త్రేవడు గొర్రెలా మౌనివైతివి. శ్రమ పొందుచున్నను బెదిరించకుంటివి. వదకు త్రేవడు గొర్రెలా మౌనివైతివి. ఏళన చేయువారిపై కోపించగా ప్రార్థన చేసి ఉంటివి. కారణమేమి లేకయే దూషించిన బాధను ఓర్చుకుంటివి. భారము దించి ఉంటివి. చేతకాని మరణం కాదది. చేయబోని నా ప్రేమకై త్యాగమది. విమోచన కార్యం జరిగినది. క్షమాపణ ద్వారం తెరువబడినది. బలి పశువుగా నా కొరకై తెంచావు. క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. బలి పశువుగా నా కొరకై తెంచావు. క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. అధికారమున్నను తలదించుకుంటివి. అవమానములో సహనమును వీడవైతివి. అధికారమున్నను తలదించుకుంటివి. అవమానములో సహనమును వీడవైతివి. నేరము మోపుచున్నను చెలించక ఉత్తరమీయకుంటివి. వ్యాధిని అనుభవించుచు ఏ మాత్రము రూపము లేకయుంటివి. స్వస్థతనిచ్చే ఉంటివి. చేతకాని మరణం కాదది. చేయబోని నా ప్రేమకై త్యాగమది. విమోచన కార్యం జరిగినది. క్షమాపణ ద్వారం తీయబడినది. బలి పశువుగా నా కొరకై తెంచావు. క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. బలి పశువు